ఓకే. మంత్రాలు వాడు కొత్తగా చేస్తాడు కాబట్టి వాడికి ఏమి తెలియదు కాబట్టి వాడు నేను ఒక లక్షణ మినిమం చేయాలడు. అదే నువ్వు ఉన్నావు, నువ్వు కోటి వినేత అవ్వచ్చు, దేవి అవ్వచ్చు, బ్రహ్మ వినాయకుడు అవ్వచ్చు, అన్ని మళ్ళీ కౌంట్ అయిపోయి ఒక దాంట్లోకి వచ్చేస్తాయి అన్ని కలిపి బ్రహ్మ పదార్థం. నువ్వు ఏ దేవతకు చేసినా సరే ఒక గ్లాసు స్వచ్ఛంగా చేసింది ఒక లక్ష చేసేవారు కదా, ఒక చిన్న గ్లాసు. వారాహికి 2 గ్లాసులు 2 లక్షలు చేసావు. అలా వినాయకుడికి ఒక 50,000 చేసావు. ఇవన్నీ కౌంట్ చేస్తే ఒక పెద్ద బిందెలో పోసావు. అంతా బ్రహ్మ పదార్థమే. అంతా నువ్వు అంత చేసి పెట్టావు ఆల్రెడీ. కాబట్టి ఇప్పుడు కొత్తగా నువ్వు పట్టుకునేదానికి బిందె నిండాలంటే 0 నుంచి రావడం లేదు. నువ్వు అర్థమైంది. జస్ట్ ఆ ఫైనల్ ఫినిషింగ్ చేస్తే చాలు. నువ్వు అదే కొత్తడు వచ్చాడు అనుకో, వాడి బిందంతా నిండాలా, అప్పుడు ఫినిషింగ్. 11 సార్లు చేస్తే చాలు. ఇప్పుడు నేను ఆల్రెడీ బేస్ వేసుకున్నాను. నేను చిన్నప్పుడు ఆంజనేయ స్వామికి, రాముడికి దేవత. ఓకే. ప్రత్యంగిరే. ఓకే. హ్రీం. ఓకే. ఓంపట స్వాహ. ఓకే. అది వేసుకొని ఆఫీసులో వచ్చిన అడ్డంగా పోదు. స్త్రీం. ఓకే. ఓం ఐం హ్రీం శ్రీం. శ్రీం. గ్లౌం. వారాహి. నమో భగవతి. తారాయై. ఓంపట స్వాహ. బ్రహ్మాంగా ఉంటారు. నింద పోతాయి మీ మీద. రేపు చేస్తే నిందలు పోతాయి. ఇది ఇప్పుడు ఏంటంటే శ్రీం స్త్రీం కాదు. ఎస్ అంటే లక్ష్మి, ఎస్టీఆర్ఈ అంటే తార. కానీ ఎస్ఆర్ఈ అంటే ఎవరు? శ్రీ. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు శ్రీ అనము అది ఓకే, దాంట్లో శ్రీ వచ్చింది. కానీ మీరు లలిత సహస్రనామంలో చూస్తే శ్రీమాత అంటారు. అంటే అక్కడ శ్రీమాత శ్రీ అంటే శ్రీం SREEM అంటే ఇక్కడ అంటే మోరల్ లక్ష్మి నుంచి. బట్ ఐ స్టిల్ వాంట్ టు క్లారిఫై. సో ఈ ధూమ్రం బెనిఫిట్ అంటే పొగలాగా చేసేస్తారు. ధూమం అంటే సమోహనం. సమోహనం కాదు, అర్జునుడి దగ్గరే ఉండేది, ఎవరి దగ్గర లేదు. ధూమ్రవరాహి మంత్రాన్ని అర్జునుడు చేశాడు. అర్జునుడికి సమోహనార్థం వస్తుంది. ఆ ధూమ్రవరాహిని ప్రయోగించి భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు అందరినీ కూడా దుర్యోధనుడు, దుశ్శత్రుడు